గెలవడం టీమిండియా గెలిచింది, కానీ రోహిత్ శర్మ కోపంగా ఉన్నాడు. ఎందుకంటే టెస్ట్ ఫార్మాట్ ని లైట్ గా తీసుకుంటున్న హార్దిక్ పాండ్యా ఇంకా ఇషాన్ కిషన్లకు ప్రెస్ కాన్ఫరెన్స్ లో రోహిత్ ఓపెన్ గానే గట్టిగానే వార్నింగ్ ఇచ్చేశాడు. అవును ఫ్రెండ్స్, టీమిండియా ఇంగ్లాండ్ పై హ్యాట్రిక్ విజయాలు సాధించి సిరీస్ ని సొంతం చేసేసుకుంది. ఈ అద్భుతమైన విక్టరీ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో రోహిత్ ని అడిగిన ఓ ప్రశ్నకు జవాబిస్తూ హార్దిక్ పాండ్యా ఇంకా ఇషాన్ కిషన్లకు వార్నింగ్ బెల్స్ మోగించాడు. అసలు రోహిత్ ఏమన్నాడంటే, టెస్ట్ ఫార్మాట్ అనేది అన్నింటికంటే కష్టతరమైన ఫార్మాట్. ఈ ఫార్మాట్ ని ఆడడం అంత సులభం కాదు. ఇలాంటి ఫార్మాట్ ఆడాలంటే మీలో ఖచ్చితంగా కసి అనేది ఉండాలి. అలాంటి కసి మీలో లేకపోతే అది చాలా ఈజీగా తెలిసిపోతుంది. చూస్తూనే చెప్పేయచ్చు అతనికి టెస్ట్ క్రికెట్ ఆడాలన్న కోరిక బలంగా ఉందో లేదో అని. ఎవరైనా అయిష్టంగా ఈ ఫార్మాట్ ఆడుతున్నారు అంటే అది ఈజీగా తెలిసిపోతుంది. అయితే ఎవరికైతే ఈ ఫార్మాట్ ఆడాలన్న కసి ఉంటుందో వాళ్ళకి మాత్రమే టీంలో చోటు ఉంటుంది. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ లో సక్సెస్ అవ్వాలంటే చాలా చాలా కష్టపడాలి. ఇలాంటి సమాధానం ఇచ్చి టెస్ట్ క్రికెట్ ని లైట్ గా తీసుకుంటున్న వాళ్ళకి, టెస్ట్ క్రికెట్ ని అసలు ఆడద్దు అనే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు రోహిత్. ప్రస్తుతం టీమిండియాలో గ్రేటెస్ట్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. అలాంటి ప్లేయర్ టెస్ట్ క్రికెట్ ఆడడానికి అస్సలు ఇష్టపడడం లేదు. తనని చూసి మిగతా వారు కూడా టెస్ట్ ఫార్మాట్ కి అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. హార్దిక్ పాండ్యా గురించి చెప్పాలంటే తను తన చివరి టెస్ట్ ని 2018లో ఆడాడు. అంటే 6 సంవత్సరాల నుండి హార్దిక్ ఒక్కటంటే ఒక్క టెస్ట్ కూడా ఆడలేదు. మిగతా ఫార్మాట్లలో కూడా తన ఇష్ట ప్రకారమే అయితే ఆడతాడు, లేదంటే లేదు. ఇక గత 5 నెలల నుండి ఏ ఫార్మాట్ లోనూ క్రికెట్ ఆడడం లేదు. మొదట గాయం కారణంగా దూరమయ్యాడు. ఇప్పుడు ఫిట్ గా ఉన్న ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐపీఎల్ కే ఇస్తున్నాడు. ఐపీఎల్ కోసం ఇండియాకి ఆడకుండా ఉండడం ఏంటి? ఇది ఫస్ట్ టైం కాదు. చివరి ఐపీఎల్ కి ముందు కూడా ఇలానే చేశాడు. ఇప్పుడు ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నాడు ఇషాన్ కిషన్. ఇషాన్ కూడా ప్రస్తుతం టీం కి దూరంగా ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా సిరీస్ మధ్యలో నుండి వెళ్ళిన ఇషాన్ ఇప్పటి వరకు టీం కి అందుబాటులో లేడు. రంజీ ట్రోఫీ ఖచ్చితంగా ఆడాలని చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే వీళ్ళంతా ఐపీఎల్ కోసమే సిద్ధమవుతున్నారు. ఇలా పేరున్న ప్లేయర్స్ టెస్ట్ ఫార్మాట్ ని తక్కువ చేసి చూడడం, టెస్ట్ మ్యాచ్లకి దూరంగా ఉండడంపై రోహిత్ అలాంటి వ్యాఖ్యలు చేశాడని అనిపిస్తుంది. అయితే రోహిత్ పర్టికులర్ గా పేర్లు పెట్టి చెప్పలేదు, కానీ వాళ్ళకి టెస్ట్ ఫార్మాట్ ఆడాలన్న ఇంట్రెస్ట్ లేదనే విధంగా అయితే చెప్పాడు. అలాంటి ప్లేయర్స్ ని టీంలోకి తీసుకున్న పెద్దగా ఉపయోగం ఉండదు. అది టీం కి భారమే. ఎందుకంటే వాళ్ళు 100% తమ ఎఫర్ట్ ని పెట్టలేరు. అందుకే ఈ ఫార్మాట్ ఆడాలన్న కసి ఉన్న వాళ్ళని టీంలోకి తీసుకుంటాం అని కుండ బద్దలు కొట్టాడు రోహిత్. నిజంగా చెప్పాలంటే ఇది మంచి నిర్ణయమే. దీనివల్లే యంగ్ ప్లేయర్స్ టీంలోకి వచ్చారు. వాళ్ళు తమ స్కిల్స్ తో టీమిండియాను గెలిపించారు. మీరు జైస్వాల్ ని తీసుకున్నా, గిల్ ని తీసుకున్నా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్ ఇలా యంగ్ ప్లేయర్స్ తమ సత్తా చాటారు. ఇలాంటి కసితో ఉన్న ప్లేయర్స్ ఉండగా ఇక హార్దిక్ పాండ్యా ఎందుకు, ఇషాన్ కిషన్ ఎందుకు? వాళ్ళకి టెస్ట్ ఫార్మాట్ వద్దు, ఐపీఎల్ కావాలి, ఐసీసీ ఈవెంట్స్ మాత్రమే కావాలి. ఇలాంటి మనస్తత్వంతో మీరు డబ్బులు సంపాదించగలరేమో కానీ గౌరవాన్ని మాత్రం సంపాదించలేరు. ఒక ఆటగాడిగా దేశం కోసం ఆడడమే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయి ఉండాలి. టీమిండియాకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ దేశం కోసం ప్రతి ఫార్మాట్ లో తన 100% ఎఫర్ట్ తో ఆడేవారికే ఆటలో గౌరవం ఉంటుంది. దాంతోపాటు దేశంలో కూడా గౌరవం ఉంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. క్రికెటర్ అంటే టీమిండియా ఆడే అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉండాల్సిందే అని మీరు ఒప్పుకుంటే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.